శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందారు చంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. నిన్నటి ఎపిసోడ్లో అండి మనం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సంబంధించిన ఒక 2 ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ ఇన్సిడెంట్ లో మేజర్ గా చెప్పాలంటే తిరుపతికి సంబంధించింది. తిరుపతి ఒకటి ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానంతో ఏమకి సంబంధం ఉంటుంది. ఇంకో ఇన్సిడెంట్ కూడా అదే 2 అనుకున్నాం. ఈవిడ గొప్పతనానికి సంబంధించి ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను. సో కరెక్ట్. అదే ఈ సుబ్బలక్ష్మి గారికి సంబంధించినంత వరకు హెలెన్ కెల్లర్ అని ఒక ఇంగ్లీష్ రచయిత్రి ఉన్నది. ఆవిడ హెలెన్ కెల్లర్, ఆవిడ ఇంగ్లీష్ నవల రచయిత్రి. ఆవిడ గురించి చెప్పాలి ముందు. ఆవిడకి 19 నెలల వయసులో ఉన్నప్పుడు అనారోగ్యం చేసి కళ్ళు పోయినాయి, చెవులు పోయినాయి, మాట్లాడడం కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఓకే, మొత్తం అందురాలు, చెవుడు ఇవన్నీ ఉన్నాయి. ఆవిడ తన జీవితాన్ని నిరాశగా తీసుకోలేదు. ఆవిడ హెలెన్ కెల్లర్ అనే ఆవిడ తన జీవితం అయిపోయింది, ఇంకేం అయిపోయింది అని అనుకోలేదు. ఆవిడ గొప్ప రచయిత్రి అయింది ఇంగ్లీష్లో నవల. తన లైఫ్ హిస్టరీయే రాసి, ఇలాంటి లైఫ్ హిస్టరీ పిల్లల కోసం కథలు రాసి ఎన్నో పుస్తకాలు రాశారు ఆవిడ. హెలెన్ కెల్లర్ అంటే చాలా పాపులర్ రచయిత్రి ఇంగ్లీష్లో. ఆవిడ ఒకసారి ఢిల్లీకి వచ్చింది. ఆవిడకున్న ఒక గొప్ప జ్ఞానం ఏంటంటే, భగవంతుడు ఎవరన్నా లోపం పెడితే దానికి ఒక వరం కూడా ఇస్తాడంటారు. దాన్ని ఈ లోపాన్ని కవర్ చేశానికి చేసిన కర్మఫలంగానేమో ఇవి ఇచ్చాడు, తర్వాత పుణ్యఫలంగానేమో ఇంకొక వరం ఇస్తాడు. ఆవిడ ఎవరినైనా టచ్ చేస్తే ఈ మనిషిలో ఉన్న బలహీనతలు ఏంటి, బలం ఏంటి చెప్పగలరు. ఆవిడ లైఫ్ హిస్టరీ ఆఫ్ మై లైఫ్ అని చెప్పేసి ఆవిడ పుస్తకం, ఒక బయోగ్రఫీ రాసింది ఆవిడ, నా జీవితం అని. ఆ జీవితంలోని సంఘటనే 19 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఈవిడికి మొత్తం పోయింది. దానివల్ల ఆవిడేమీ నిరాశపడలే. ఈ నేర్చుకుని, విద్యని నేర్చుకుని, అక్షరాలు నేర్చుకుని పుస్తకాలు రాయటం మొదలుపెట్టింది ఆవిడ. అంటే ఎవరు నిరాశ పడకుండా అందరినీ తనలాంటి వికలాంగులు నిరాశ పడకుండా ఉండడానికి పుస్తకాలు ఎన్నో రాశారు ఆవిడ. ఏమండి, ఆవిడ ఒకసారి ఢిల్లీ వచ్చింది. ఆవిడకున్న వరం ఏమిటంటే, ఇందాక చెప్తున్నాను కదా, ఆవిడకున్న వరం ఏంటంటే ఎవరైనా టచ్ చేస్తే ఆయన గుణగణాలు మొత్తం చెప్పేస్తుంది ఆవిడ. వాళ్ళ బలం ఏమిటి, బలహీనతలు ఏమిటి అన్ని చెప్పగల జ్ఞానశక్తి ఇచ్చాడు ఆవిడకి, హెలెన్ కెల్లర్కి. అదొక వరం ఆవిడకి. ఒకసారి ఢిల్లీ వచ్చింది ఆవిడ. ఢిల్లీకి వచ్చినప్పుడు నెహ్రూ గారిని టచ్ చేసి, మీరు ఇదేలాగా చేస్తారు, మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఎలాగా పరిపాలన చేస్తారని చెప్పి మొత్తం నెహ్రూ గారు మీ గుణగుణాలు ఇటువంటివి అని చెప్పేసి అన్నీ చెప్పేసింది ఆవిడ. అంతటి ఇది ఆవిడ. ఒకసారి ఆవిడ ఈ తెలుసుకుని, ఈ కచేరీ గురించి తెలుసుకుని, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి తెలుసుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఒకసారి ఆవిడ కచేరీ జరుగుతుందంటే ఆవిడ కొంచెం సైకిల్తో చెప్పారు ఆవిడకి. చెప్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి సుబ్బలక్ష్మి గారిని కలుసుకుని, నేను పలానా రైటర్ని, ఇలాగా మీరు నా కోసం ఒక పాట పాడగలరా అని రిక్వెస్ట్ చేసింది. ఢిల్లీలో పాట పాడగలరా అని రిక్వెస్ట్ చేసింది. ఈవిడ గొప్పతనం తెలుసు కాబట్టి, తర్వాత తన సంగీతం ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళు కోరినప్పుడు సంగీతం పాడటానికే కదా నేను నేర్చుకుందని చెప్పేసి ఆవిడ సుబ్బలక్ష్మి గారు కేవలం ఈవిడ కోసమే పాట పాడతానన్నారు. పాట పాడతాను సైజులతో చెప్పారు ఆవిడ. అంటే టచ్ అంటే ఇది అనమాట. అదొక విద్య వాళ్ళకి. ఏమండి, అప్పుడు కెన్ ఐ ఆస్క్ యు సంథింగ్ అని చెప్పింది. ఒక వర్డు అన్నట్టు చెప్పి, ఏమీ లేదు, నేను మీరు పాడేటప్పుడు మీ కంఠం కింద నా వేళ్ళు పెట్టచ్చా అని అడిగింది హెలెన్ కెల్లర్. చూడండి, పెట్టిన తర్వాత ఆవిడ అలాగని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఆవిడ పాట పాడారు. పాట పాడిన తర్వాత ఈవిడ ఏం చేశారంటే, హెలెన్ కెల్లర్ ఇలాగా ఈ తంత్రులు ఇలాగ ఉంటాయి కదా, ఇట్లాగా ఉంటుంది కదా అనుకుని, ఇట్లా ఈవిడ హెలెన్ కెల్లర్ నాలుగు మీద ఇట్లా ఆవిడ ఎలా అయితే గమకాలను అనుకోండి, అని అనుకోండి, ఇలాగ వేళ్లతోటి ఆవిడ ఏం పాడిందో దాన్ని దీనికి ఎక్కించుకుంది ఆవిడ. ఈ టచ్ చేసి ఎక్కించుకుంది ఆవిడ. ఎక్కించుకుని ఆవిడ చేసిన, మీలాగా పాడేవాళ్ళు ఎవరూ లేరు ఈ జీసులు అని చెప్పి ఆవిడ
తన తన భాషలో రాసి ఆవిడ సుబ్బలక్ష్మి గారికి ఆవిడ అభినందించింది. ఆవిడ హెలెన్ కెల్లర్ అనే ఆవిడ. ఓకే ఓకే. ఏమండి అది ఒక వరల్డ్లోనే ఒక ఫేమస్ ఇది అయిపోయింది ఆవిడ, సుబ్బలక్ష్మి గారిని పొగట్టం. సో అలాంటి అంటే ఇక్కడ ఈ గొంతు ఇలా పెట్టి వేళ్ళది ఇదనమాట. భజ గోవిందం ఆవిడ, భజ గోవిందం ఇట్లాగా. రైట్ రైట్. అంటే అవన్నీ అవగాహన చేసుకున్నారు ఆవిడ. ఆవిడ ఓన్లీ స్పర్శతోనే ఆవిడ స్పర్శ జ్ఞానం ఎక్కువ. కరెక్ట్. అదే ఇలాగా అలాంటి గొప్ప గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఓకే ఓకే. ఇదొక ఇన్సిడెంట్. మనం అసలు దానికి వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడు తిరుపతి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఎన్ని లక్షలు సంపాదించినా కూడానండి, సదాశివం గారు కలికి పత్రిక నడిపినా కూడాను వాళ్ళకి లాస్ వచ్చేసింది. ఏది అంత డబ్బులు సంపాదించారు? మొత్తం పోయింది. అంటే పత్రికలోనండి తర్వాత ఒకటి మనం గ్రహించాలి. మనం ఈ పత్రిక నడపడం అనేది చాలా డేంజరస్. ఇది ఏమంటే మా గురువు గారు ఉదయం నడిపినప్పుడు మాకు తెలిసింది బాగా. ఇచ్చేదంటే ప్రతిరోజు చిల్లికుండ లాంటిది అది. రోజు డబ్బులు పెట్టి ఇచ్చేటువంటిది. అది మనం తెస్తా ఉంటాం, అది అయిపోతూ ఉంటుంది. తర్వాత పేపర్లు ఏమో అప్పు ఇవ్వాలండి వాళ్ళకి, ఏజెంట్స్కి. పేపర్ అంటే ఏంటో తెలుసండి, ఈ దేశం అంతా కూడా అప్పు ఇవ్వాలి వాళ్ళకి. అప్పిస్తూ వాళ్ళు పంపించినప్పుడు మళ్ళీ తీసుకోవాలి. అంటే ముందు 1-2 నెలలు అప్పులు ఇచ్చేయాలి వాళ్ళకి. ఒక నెల వాళ్ళ దగ్గర ఉంచుకుని మా తర్వాత పంపిస్తూ ఉంటారు. ఇది పేపర్ యొక్క వ్యాపారం. నాకు తెలిసింది అప్పట్లో, నాకున్న అవగాహన మేరకు. అలాగా. కానీ ఇది డైలీ పేపర్ మ్యాగజైన్ కదా ఇది? కలికి పేపర్ అంటారు. పేపర్ ఏమండి, మ్యాగజైన్ అంటే ఆనంద వికటన మ్యాగజైన్. పేపర్ కలిపి పేపర్ వచ్చేసింది. అయిన తర్వాత లాస్ వచ్చేసింది. లాస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ సుబ్బలక్ష్మి గారి ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత కలికి పేపర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆవిడ ఇదైపోయింది. అయిపోయిన తర్వాత ఆ మొత్తం లాస్ రాగానే ఏం చేశారంటే, ముందు ఎవరికి అప్పులు ఉండకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఒకటి చెప్పాలి నేను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్ని కచేరీలు చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి, కానీ నేను సంపాదన కోసం మాత్రం నేను సంగీతాన్ని వినియోగించను. వస్తే ఆవిడ సంగీతం ప్రతిదీ కూడా ఏ దేశం వెళ్ళినా కూడా ఆ దేశంలో గుళ్ళు కట్టడానికో లేకపోతే ఒక మంచి ప్రజా సంక్షేమం కోసమో ఇచ్చేవాళ్ళు అక్కడ. ఇప్పుడు మన హిందూ దేవాలయాలు కట్టాలనుకోండి ఫారిన్లో, ఆ ఫారిన్ గుడికి ఆ కచేరీ చేసేసి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. ఈవిడ తెచ్చుకునేవాడు కాదు. సదాశివం గారు కూడా అలాంటి మనస్తత్వే. అందుకే వాళ్ళిద్దరికి కలిసింది. అలాగే సంపాదన చేయం కాదు సంగీతానికి. సంగీతం అనేది దైవం ఇచ్చిన వరం, అది మనకి. దాని సంపాదన కోసం వినియోగించకూడదని సుబ్బలక్ష్మి గారు బాగా నమ్మేవారు ఆవిడ. ఏమండి, ఇది అయిన తర్వాత అయిపోయింది. బిల్డింగ్ అమ్మేసి అప్పులు తీర్చేశారు మొత్తం. ముందు ఎవరు అప్పులు అడగకూడదు. అక్కడ పెద్దది ఏదైతే కట్టుకోలే, కొన్నారు. కొన్ని మొత్తం ఎలాంటిదనుకుంటున్నారు, ఈవిడ సంగీత శిక్షణాలయం, ఒక వాయిద్యాలన్నీ మొత్తం ఉన్నాయి. మొత్తం ఏమండి, సంగీత సాధన రూము, వీళ్ళ ఉండటానికి ఇల్లు, ప్రెస్ మొత్తం, తర్వాత అనుయాయులు అందరూ అనుచరులు ఉండటానికి ఇల్లు, ఇవన్నీ మొత్తం అందులోనే పెద్ద బిల్డింగ్. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక బిల్డింగ్ ఉండేదండి. ఆ బిల్డింగ్ మొత్తం అమ్మేశారు. ఇంచేత వాళ్ళు ఫీల్ అవ్వాల. ఇంచేతంటే దీంట్లో వచ్చింది, ఇప్పుడు సహజంగా వస్తుంది ఒక్కోసారి. ఒక దేవుడు పరీక్షలు పెడతారంటారు చూసారా, ఏది మంచి వాళ్ళకి కూడా పరీక్షలు పెడతా ఉంటారు. ఎప్పుడు కూడా మీకు భక్తులకిను దైవ ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువ పరీక్షలు పెడతా ఉంటాడు దేవుడు. మీరు అబ్జర్వ్ చేసేలేదు? రామదాసు ఉదాహరణ. ఏమండి, తర్వాత అన్నమయ్య కూడా. వీళ్ళందరూ భక్తులందరూ తీసుకోండి. నందుని చరిత్రం వినుమా అని పాడతారు చూడండి ఒక భక్తుడు. అలాగా ఆయన కూడా నాగేశ్వరరావు వేశారు. ఏమండి, అలాగా భక్తులందరికీ పరీక్షలు పెట్టి పరీక్షించి వాళ్ళలో ఎంత ఇది ఉంది, తన పట్ల ఎంత నిబద్ధతగా ఇచ్చేస్తున్నారని చెప్పి పరీక్ష పెడతాడు. అలాంటి పరీక్ష వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత అది అమ్మేశారు. నిస్వార్థపరులు కాబట్టి వాళ్ళకి ఏం లేదు, అసలు ఇది పోయిందే అన్న ఆలోచన కూడా లేదు. వీళ్ళకి ఏంటంటే ఏముంది, మనం సంపాదించాం పోయింది అంతే.
అని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక వరల్డ్ కోటం దగ్గర ఒక చిన్న ఇంట్లో, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోకి మారారు. అంత లైఫ్ అనుభవించి ఆవిడకి ఏమన్నా తక్కువ అండి? అంతేగా మరి. అవును, ఆవిడ తలుచుకుంటే మొత్తం దేశం అంతా వచ్చి కోట్లు కుమ్మరిస్తారు ఆవిడకి ఒక కచేరీకి. కానీ ఆవిడకి అసలు దాన్ని, తన సంగీతాన్ని కమర్షియలైజ్ చేసుకోవటం సుబ్బలక్ష్మి గారికి అసలు ఇష్టం లేదు. అంటే ఇది మనం గ్రహించాలి. డబ్బు ఎప్పుడు కూడా కరెన్సీ నోట్లతో ఎప్పుడు కూడా మనం కడుపు నింపుకోవాలనుకుంటే మాత్రం చాలా పొరపాటని డబ్బు సంపాదించిన వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాలి. డబ్బు శాశ్వతం కాదు, సంగీతం శాశ్వతం, నా స్వరం శాశ్వతం అనుకున్న సుబ్బలక్ష్మి గారికి, సదాశివం గారికి వీళ్ళు ఇదేం లేదు. నా భార్య సంగీతమే గొప్ప అనుకున్నాడు ఆయన. ఈ డబ్బు, కలికి పేపర్లో బిల్డింగులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదనుకుని వదిలేశాడు ఆయన. చిన్న అంచులో అద్దుకుంటున్నారు. ఇది తెలిసింది. పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీ చైర్మన్ అప్పుడు. ఆయన మహాభక్తుడు. అంటే దానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయనకి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా చూపించిన నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి పివిఆర్కే ప్రసాద్ గారు. ఇప్పుడు ఈ చైర్మన్కి వీళ్ళకి రావట్లేదు కానండి. పివిఆర్ ప్రసాద్ గారు నిజమైన భక్తుడు. ఆయన వర్షం కురవకపోతే కూడా వర్షం కురిపించిన, ఇచ్చేయించి ఆ ప్రత్యక్ష నిదర్శనాలు చూపించిన వెంకటేశ్వర చూపించాడు ఆయనకి. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ అండి. ఇది తెలిసింది ఎవరికి? సుబ్బలక్ష్మి గారు ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా బాధలు పడుతున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆవిడకి సాయం చేయాలని కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర స్వామి గారు ఉన్నారు కదా, ఫస్ట్ ఆయన ఆది గురువు గారి దగ్గర వచ్చింది. ఆయనకే సాయాలి. కానీ ఆవిడ విషయం తెలిసింది ఈవిడికి, సుబ్బలక్ష్మి గారికి ఏదో చేయాలని చెప్పేసి వార్త పివిఆర్కే ప్రసాద్ గారికి తెలిసింది. తెలిస్తే కానీ ఆయన ఏం చేశారంటే, ఆవిడ ఒప్పుకోరని తెలుసు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఊరికే ఇస్తే డబ్బులు కూడా ఒప్పుకోదు ఆవిడ. సుబ్బలక్ష్మి గారు డబ్బులు తీసుకోవడానికి వ్యతిరేకం. సదాశివం గారు కూడా అంతే. డబ్బులు ఊరికే ఇచ్చినా తీసుకోరు. మేము టీటీ తరపున ఇస్తున్నామన్నా తీసుకోరు. అప్పుడు ఏం చేయాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి, భగవంతుడా, ఆ విద్వాంసురాలకి చాలా బాధపడుతున్నారట, ఆవిడకి ఏదైనా సాయం చేసే అవకాశాన్ని నీ ద్వారా నాకు అవకాశం కలిగించండి, నేను చేసుకుంటాను, ఏం చేయమంటావు చెప్తండి అని చెప్పి దండం పెట్టుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ మెట్ల మీదట కొంతమంది భక్తులు కూర్చుని, మధ్యలో ఒక ఆవిడ కూర్చుని, ముసలి పెద్ద ఆవిడ భజన చేస్తున్నారు. ఏడుకొండలవాడు భజన చేస్తున్నారు. ఏడుకొండలవాడు భజన చేస్తుంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయింది. అవును, ఆవిడ గాయని కదా, మన టీటీడీకి పాటించుకోవచ్చు కదా అనే ఐడియా వచ్చింది. అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, అన్నమయ్య ప్రాజెక్టు. అన్నమయ్య ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. వెంటనే కంచి శంకరేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి ఇలాగ మరి స్వామి అనుగ్రహం అయింది, మరి ఆయన చేయించాలనుకుంటున్న అన్నమయ్య ప్రాజెక్టు మీరు చేస్తారయ్యా, ఆవిడ ఒప్పుకోవాలిగా, ఆవిడకేదో సాయం చేద్దాం అనుకుంటున్నాం అంటే మీరు చేసే సాయం ఆవిడ తీసుకోదు ఆవిడ. ఆది గురువు శంకరాచార్య గారు అయినా ఇది చంద్రశేఖరేంద్ర స్వామి ఫస్ట్ గురువు చెప్పాడు ఆయన. చెప్పేటప్పటికి మరి ఏం చేయమంటారు స్వామి, నీ తెలివితేటలు ఉపయోగించు, ఆవిడ ఒప్పించు, ఏం మాట్లాడతావో ఉదయించు, అన్నమయ్య ప్రాజెక్టుకి ఆవిడ ఒప్పించు అని సలహా ఇచ్చాడు ఆయన. పివిఆర్కే ప్రసాద్ గారికి. నోట్ ఇట్ డౌన్ ఏమండి. అయిన తర్వాత అప్పుడు ఆఫీసర్స్ని అందరినీ తీసుకువెళ్ళి ఆ చిన్న ఇల్లు ఉంది కదా వరల్డ్ దగ్గర, అక్కడికి వెళ్ళి సదాశివం గారితో మాట్లాడాడు. మేము అయ్యా, మేము ఇలాగ అన్నమయ్య ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం, అమ్మగారిని కొంచెం మరి ఆవిడ పాడితే మరి అంతకంటే అదృష్టం మాకు లేదు, అంచేత స్వామి అనుగ్రహం అయితే స్వామి అనుజ్ఞ మేరకే మేము వచ్చినట్టు భావించండి మీరు అని చెప్పి సదాశివం గారితో చెప్పాడు. ఆయన ఒప్పుకున్నారు ముందు. కానీ వెంటనే డౌట్ వచ్చి, కానీ సాధ్యం పడదేమోనండి అన్నారు సదాశివం గారు. ఏమండి అన్నారు, ఆవిడకి తమిళ్ కదా వచ్చు, మీ అన్ని తెలుగు పాటలు కదా, అన్నమయ్య రాసిన తెలుగు పాటలు కదా, ఇది నేర్చుకుని పాడాలంటే చాలా కాలం పడుతుంది, ఇప్పటికీ ఆవిడ 60 ఏళ్ళ వయసు, ఇప్పుడు ఏం నేర్చుకుంటారు ఆవిడ అని ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను అని అన్నారు. మళ్ళీ గుడిలో రాయబడింది. అయినప్పటికీ అక్కడ అలా ఆలోచిస్తున్నారు. ఆలోచించి మళ్ళీ ఈ లోపల ఆవిడ వచ్చారంట. ఆవిడ వచ్చి
ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొచ్చి వస్తారు కదా ఇంటికి, ప్రజెంటేషన్ తీసుకొచ్చి ఆ వచ్చే పెరుమాళ్ళే ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయ్యారంట ఆవిడ ఆ పటం చూసి. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు టీటీడీ వాళ్ళు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇస్తారు, తీసుకెళ్తారు. అది విధంగానే పెరుమాళ్ళే ఇంటికి వచ్చినంత సంతోషంగా వచ్చింది విషయం తెలిసింది. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఏమన్నారంటే, ఒక పని చేస్తానండి, నేను తెలుగు వచ్చిన వాడిని మీకు అమ్మగారికి ఇదిగా పెడతాను, నేను ఆవిడ నేర్చుకుని పాడాలి కదా అన్నారు ఆయన. నేర్చుకుని నేర్పేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. కనీసం 5 ఎల్పి రికార్డులు అనుకున్నాను, కొన్ని కనీసం 3 ఎల్పి రికార్డులు అయినా సరే అన్నమయ్య ప్రాజెక్టు ఈ కీర్తనలు పాడితే బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు ఆవిడకి ఆ పెరుమాళ్ళే, ఆ పెరుమాళ్ళు అంటారు ఆవిడ తమిళనాడులో, ఆ పెరుమాళ్ళే తనకేదో అవకాశం ఇచ్చినట్టుగా ఆవిడ ఫీల్ అయింది. ఆవిడ ఆనందం చూసి సదాశివం గారు ఏమన్నారంటే, అయితే నువ్వు పాడతావు, ఆ భగవంతుడు అనుగ్రహిస్తే ఎందుకు పాడినండి అని. పెరుమాళ్ళే వచ్చినట్టు నాకెందుకో ఒక ఉత్తేజపూర్వకమైన ఉద్వేగం వస్తుంది, పెరుమాళ్ళుగా పిలిచినట్టుగా ఆవిడ పాడటానికి నాకేం అభ్యంతరం ఉంది, నాకు ఆ భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు అనుకుంటాను అని ఆవిడ అన్నారు. అయితే అప్పుడు మరి రెమ్యునరేషన్ మాట్లాడుకుందాం అన్నారు. భగవంతుడు రెమ్యునరేషన్ ఏంటి అసలు, మీరు ఆ మాట అంటాం ఏంటి అంది ఆవిడ. ఓకే, భగవంతుడు పాట పాడటానికి నేను ఇది డబ్బులు అడుగుతానా అంది. అలా కాదమ్మా, ఇది భగవంతుడు అనుజ్ఞ అనుకోండి, ఇచ్చేదంటే మాకు ఒక పద్ధతి ఉండాలి, ఇది మీలాంటి వారి సేవలు తీసుకున్నప్పుడు ఊరికే తీసుకోకూడదు భగవంతుడికి, ఇచ్చేదంటే భగవంతుడికి మాకు ఆదాయం బోల్డంత వస్తుంది, దానికోసం భగవంతుడి సేవ కోసం వినియోగిస్తున్నాం, ఆ సేవలో భాగమే అన్నమయ్య ప్రాజెక్టు, మీరు తీసుకోలేదనుకోండి అప్పుడు అది ఇంకో విధంగా బ్యాడ్ అవుతుంది, అది మాకు మా టీటీడీ దేవస్థానానికి ఇది వస్తుంది, కానీ మీరు ఏదో విధంగా మీరు యాక్సెప్ట్ చేయాలి, మాకు 5 ఎల్పీలు అన్నాం కదండి, 5 ఎల్పీలు చేయండి మీరు, 3 ఏమో అన్నమయ్య ప్రాజెక్టు, మిగతా ఏమో ఈ కనకదారస్తం స్తోత్రాలు, ఈ గణపతి పంచతంత్రాలు అని ఒక 5-6 ఇవి కీర్తనలు చెప్పారు వాళ్ళు చెప్పి ఇవన్నీ చేసి పెట్టండి అమ్మా మీరు, అవన్నీ వాళ్ళకి వచ్చి ఆవిడకి అవి నేర్చుకోక్కర్లేక ఏ భాషలో అయినా ఒకటే వస్తాయి కీర్తనలు అని చెప్పారు. అప్పుడు కన్విన్స్ చేశారు ఆవిడ్ని, అమ్మా ఇది భగవంతుడు ఆజ్ఞమ్మా, మేము చెప్పింది కాదు, పైగా కంచికేమో కోటి వారి పేరు కూడా చెప్పారు, ఆ స్వామి పేరు చెప్పేటప్పటికి ఆవిడకి ఒక ఇది వచ్చేసింది, స్వామి చెప్పారు అనగానే వచ్చింది, సరే మేము 7 లక్షలు ఇవ్వాలమ్మా మీకు, మీ పేరును వేసేస్తాం అని అన్నారు. నా పేరును వద్దండి, అది మీ ఇదిగా ఉంచండి, సరే అయితే మీరు అంటున్నారు కాబట్టి మా జాయింట్ అకౌంట్ మీద మేము ఎఫ్డీలు వేస్తాం, ఎఫ్డీలు వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మీ జీవితాంతకాలం మీరు అనుభవించాలి, మీ తదనంతరం మాకు వస్తుంది, ఓకే ఆ ఎఫ్డీలు మేము తీసుకునే అవకాశం, జాయింట్ అకౌంట్ వేస్తాం అనండి. అప్పుడైతే ఒక పని చేయండి, 4 లక్షలు నా పేరున వేయండి, 2 లక్షలేమో సదాశివం గారి పేరున వేయండి, 1 లక్ష ఏమో వాళ్ళ అమ్మాయి ఉంది రాధగారండి, ఆ అమ్మాయి పేరున వేయండి. ఇచ్చేదంటే ఈ కచేరీలకి ఆవిడ కూడా సహాయకారం చేస్తుంది, రాధ అని ఆవిడ కూతురు ఏమండి, ఈయన మొదటి భార్య చేశారు. అలాగే చేశారు. అలాగే చేసిన తర్వాత ఆవిడ చేత అన్నమయ్య ప్రాజెక్టు పాయించింది, సుప్రభాతం పాడించారు, భజగోవిందం, ఈ రికార్డులన్నీ కూడా మొత్తం ఎల్పి రికార్డులన్నీ చేశారు ఆవిడ. చేయించిన తర్వాత అమ్మయ్య ఈ అమ్మవారికి, ఈ తల్లికి, సంగీత లక్ష్మికి మేము ఈ మాత్రం ఉపయోగపడగలిగానని చెప్పి ప్రసాద్ గారు వచ్చి భగవంతుడికి, స్వామిని అనుగ్రహంతో ఆవిడని ఒప్పించగలిగాను స్వామి అని ఆయన దండం పెట్టుకున్నాడు. అలాగా అంతటి ఈ తిరుపతి దేవస్థానం ఇది రికార్డ్ చేయించి ఆవిడ నేర్చుకుని, ఆవిడ తెలుగు కూడా, తెలుగు అంటే అన్నమయ్య తెలుగులో రాశారు కాబట్టి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే చాలు, అప్పటికప్పుడు పాడేస్తారు. ఏ భాషలో అయినా పాడతారు కదా జనరల్గా మ్యూజిక్లో, అప్పటికప్పుడు పాడేసి 3 ఎల్పి రికార్డులు చేశారు ఆవిడ అన్నమయ్య కీర్తనలు. ఓకే. తర్వాత గణేష్ పంచతంత్రాలని, కనకదారస్తవం, అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ కూడా చేయించారు ఆవిడ. తిరుపతికి సంబంధించిన మొత్తం కీర్తనలు అవన్నీ కూడా ఆవిడ చేత పాడించారు. 2004లో ఆవిడ న్యూమోనియాతో చనిపోయారు ఆవిడ. చనిపోయిన తర్వాత అప్పట్లో
మన భారతదేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఆ, అబ్దుల్ కలాం గారు స్పెషల్గా ఫ్లైట్ వేసుకుని మెడ్రాస్ వచ్చి, చెన్నై వచ్చి, అప్పుడు మెడ్రాస్ అనుకుంటా, ఉమ్, మెడ్రాస్ వచ్చి ఆవిడ అంత్యక్రియలకు వచ్చి, ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి దండం పెట్టి, నాకు 3 తల్లులు, ఒక తల్లి నా కన్న తల్లి, నన్ను కన్న తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి, ఉమ్, రెండో తల్లి నా దేశమాత, మూడో తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఉమ్, ఆవిడ మృతి చెందటం అనేది నాకు చాలా పర్సనల్గా నాకు చాలా లోటు అని చెప్పి ఆవిడ పాడి ముందు నడిచి రాష్ట్రపతి ఉమ్, మొత్తం ఈ ప్రోటోకాల్స్ అన్ని మర్చిపోయాడు ఆయన. ఉమ్, ఈ తల్లికి నేను అంతిమ క్రియల్లో పాల్గొనటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను చెప్పేసి అబ్దుల్ కలాం గారు అంతటి వారు శాస్త్రజ్ఞుడు వెళ్ళి ఇచ్చేశారు. ఉమ్, అలాగా ఆమె అంత్యక్రియలు పాల్గొని అబ్దుల్ కలాం గారు ఇచ్చేశారు. ఉమ్. ఇది సుబ్బలక్ష్మి గారి చరిత్ర.